అద్భుతాలు చేసి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మగారు చిన్న సాక్షి చెప్పారు కదా, మనం కూడా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన. దాసులు చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించారు. నీ బిడ్డలు మీరు త్రోసివేయలేదు ప్రభా. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రభా ఇరుకులు, వాటన్నిటిలో మహాబలము పొందినట్లుగా నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడు అన్నాడు నాయన అపోస్తలుడైన పౌలు. ఆ రీతిగా ప్రభా ఎన్ని శోధనలు ఎదురవుతున్నా కానీ, ఎన్ని ప్రభా ఇగోనైనా అనేకమైనటువంటి నాయన భయంకరమైనటువంటి ప్రభా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కానీ అయా కేవలం నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ ప్రభా నీ దాసులు చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించి అయా ఇగోనైనా మీరు చూపుతున్న కృపకై నీకు వందనాలు. మీరు అంచు ఉన్నారు, నా కృపను చూపక మానను అని అంటున్నారు ప్రభా. తప్పక ప్రభా మీరు కృపను చూపే దేవుడే. యథార్థవంతుల ప్రార్థన మీరు త్రోసివేసేవాడు కాదు కాబట్టి అయా మీ యొక్క దాసుల కుటుంబాలలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందును బట్టి ప్రభా ఈ ఘన వేదిక ప్రభా, ఈ ఘన వేదిక మీద నుండి నీ బిడ్డలు ప్రభా ఇగో చెప్పబడిన సాక్ష్యమును బట్టి మీకు వందనాలయ్యా ప్రభా. ఇగోనైనా మరి జాన్వేసిన జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు డాడీ. అయా ఇగోనైనా ఇగో నీ కుమారుడు ప్రభా అదే ప్రాంతంలో నాయన ఎదురుగా ఉన్నట్లయితే భయంకరమైన వార్త మేము విని ఉండేవారు, కానీ అయా మీరు తప్పించారు. అదే ప్రభా మీ గొప్ప వాత్సల్యత నాన్న. ఎందుకంటే మీ బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి అయా మీరు మీ చేతులతో ఎత్తి పట్టుకున్నారు, సమయోచితమైన జ్ఞానం ఇచ్చారు. ఆ కీడు నుండి దాసుల కుటుంబాలలో లేకుండా మీరు చేశారు. అందును బట్టి నాన్న అయా ఇదిగోనైనా అందరూ బట్టి ప్రభా ఇదిగోనైనా దావీదు అంటున్న మహాసమాజంలో కూర్చి నేను సాధిస్తానని చెప్పాడు ప్రభా. ఇదిగో మీరు చేసిన ఆశ్చర్యకార్యము నేను మనసుకు తెచ్చుకుందును, నేను ధ్యానిస్తూ ఉన్నాను అన్నాడు ప్రభా. ఆ రీతిగా ప్రభా మరి నాయన మరి దూర ప్రాంతం నుంచి ప్రభా మరి మా మధ్యకు వచ్చి ప్రభా ఇదిగోనైనా ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని పంచి ఇగో మమ్మల్ని ధైర్యపరిచి ప్రభా వారును కూడా మీ నామం గణపరచడానికి నీ దాసులు నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. దాసుల పరిచయాలను మీరు దీవించండి ప్రభా, ఇంకా బలపరచండి, బలమైనటువంటి సాధనములుగా ప్రభా ఈ సన్నిధిలో మీరు వాడుకోనండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఇగోనైనా సంఘాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. స్థానిక సేవకులను ప్రభా ఎలీషా రాజు గారు అయ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీరు చేస్తున్న గత నెలలో మేలును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇగోనైనా అందుని బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభా దాసుల కుటుంబాన్ని అంతటికీ మీరు కంచి వేసి కాపుదాలు చూపిస్తూ అయా ఇదిగోనైనా విశ్వాసుల జీవితాల్లో కూడా ఒక మాదిరిగా ప్రభా ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని మీరు నిలబెట్టి అయా ఇదిగోనైనా ఒక సూచనగా మీరు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభా ఇదిగోనైనా ఈ రోజు ఈ విధమైనటువంటి స్తుతి కూడికను స్తుతి గీతములతో ప్రభా ఇదిగోనైనా నీ మహిమార్థమై నిలబడేటువంటి గొప్ప వేదికగా మీరు మలచి అయా మీ దాసుల నోట నుండి చెప్పబడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ కృపలో ఆయన ఇంకను భద్రపరిచి నీ యొక్క నామమును బట్టి వాడుకొని ప్రయోజనపరచుకోమని దాసుల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు విని మనం దీవించబడాలని ఆశిస్తూ ఉన్నాం. మన వచ్చిన జోషి గారు వచ్చి కొన్ని మాటలు ప్రభు మనకు అందించి తదుపరి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసి ముగిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవ సేవకులు ఎలీషా రాజు గారికి అలాగే సభ్యుల గారికి ప్రత్యేకమైన వందనాలు చేస్తాం. సంఘానికి ప్రత్యేకమైన వందనాలు చేస్తాం. కొద్ది నిమిషాలు ఒక 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు విని ముందు సాగిపోతాం. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి దేవా నీకేమి చెల్లించు. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి దేవా నీకేమి చెల్లించు. హల్లెలూయా.
దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కనుక మన పట్ల ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. బాగా ఒక మాట చదువుకుని కరెక్ట్గా 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని ఇక్కడి నుంచి మనము వెళ్ళిపోదాం. దేవుని వాక్య భాగం నుంచి కీర్తన భాగం నుంచి ఒక మాట 146వ కీర్తన 5వ వచనం ఒక మాట చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గురించి చెప్తూ యాకోబు దేవుడైన నేనున్నాను. ఎవరైతే ఆ యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఆశ్రయిస్తారో, లేక ఎందుకు వచ్చి మొరపెడతారో, ఆ దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థిస్తారో, ఆనుకుంటారో, ఆశ్రయిస్తారో వారు ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ప్రతి స్థలంలో ఆయన సంచరించేవాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నవాడు, ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నడిచే మార్గం అంతట్లో తోడుగా ఉంటాను అని చెప్పాడు. 20 సంవత్సరాల అరణ్య యాత్రలో గాని, తన మామ ఇంటి దగ్గర గాని, మరో తిరుగు ప్రయాణంలో గాని, 20 సంవత్సరాల తన జీవిత యాత్రలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చే వరకు కూడా దేవుడు యాకోబును విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను చెప్పినట్లే ఆయన యాకోబును విడవకుండా ఆయనకి సహాయం చేసినట్లే మనము లేక నమ్మిన వారి పట్ల ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఒక మాట భక్తుడు తెలియజేస్తున్నాడు, యాకోబు దేవుడున్నాడే, ఆ యాకోబును విడిచిపెట్టకుండా ఎన్నో ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలును చేయటమే కాకుండా అరణ్య యాత్రలో, కన్నీటిలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఒంటరితనంలో కూడా యాకోబును విడిచిపెట్టకుండా ఎలా కాపాడాడో, ఎవరైతే ఆ దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఆనుకుంటారో, దేవుడు కూడా వారిని చెయ్యి విడువడంట. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు విడివడు అంటే మనం ఎవరిని ఆశ్రయించాము? యాకోబు దేవుడైనా యేసయ్యను ఆశ్రయించాము. హల్లెలూయా. ఆశ్రయించాం, అని ఆనుకున్నాం. ఆనుకున్న మనల్ని, ఆశ్రయించిన మనల్ని అంటే ఆయన ఎన్నో విడిచిపెట్టేవాడు కాదు. కార్యాలు చేస్తానే ఉన్నాడు. ఆ కార్యం చేశా కదా, ఈ కార్యం చేయను, ఆ కార్యం చేశా కదా, నిన్నే కదా కార్యం చేసింది, ఈ రోజు నేను చేయను, నిన్న గంట ముందే కార్యం చేశా కదా, ఇప్పుడు నేను చేయను అనే దేవుడు ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి క్షణం కూడా ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక, అద్భుతకరుడు గనక, జాలికరుడు గనక ఆయన మన పట్ల కార్యాలు చేస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రతి క్షణం అన్ని విషయాల్లో ఆయన మీదే ఆనుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు గిద్యోనులాగా భయపడుతూ ఉన్నావా? చెప్పాలి. నాతో ఉన్నావా? ఇదేం మాట అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఉంటాను అన్నాడు. అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడంటే నువ్వేమో దేవుడిని పరీక్షిస్తావా? అమ్మో, ఏం భక్తిది! స్తోత్రం. హల్లెలూయా. ఏ భక్తి అది? దేవుణ్ణే పరీక్షించే భక్తి మంచిదే, కానీ అన్ని సార్లు కానీ మన దేవుడు శక్తికరమైన దేవుడు కనుక, అద్భుతాలు చేసేవాడు కనుక, ఆశ్చర్యకరాలు చేసేవాడు కనుక, ఏదైనా అది నష్టమైనా, అది కష్టమైనా, అది మరణమైనా, అది బాధ అయినా, అది ముళ్ళైనా, అది ఇరుకైనా, అది ఉపద్రవమైనా, అది ఏ స్థితి అయినప్పటికీ దేవా నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. యుగ యుగములు నీతో ఉంటాను అని చెప్పిన దేవుడు ఒక్క క్షణమైన అంట మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచినా గాని నేను నిన్ను మరవను. అంత ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. అయితే ప్రతి క్షణం, ప్రతి విషయంలో ఏం చేయమంటాడు తెలుసా? మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మీద ఏం చేయాలి? ఆనుకోవాలి. హల్లెలూయా. వాక్యం విని విని నడుము గోడ కనపడదు. ఇప్పుడు గోడ మీద ఆనుకోవాలి, లేకపోతే నడుము
పడిపోద్ది. ఇప్పుడు గోడ మీద ఆనుకుని వాక్యాన్ని విన్నారు. కొంతమంది స్తంభానికి ఆనుకుంటారు, కొంతమంది కుర్చీకి ఆనుకుంటారు, ఎవరొకరిని ఆనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు రాజులలో, కష్టం వచ్చిన బంధువులలో, స్నేహితులలో, లోకాల్లో ఎవరొకరిని ఆనుకుని సాగుతా ఉంటారు. కానీ ఆనుకున్న వారందరూ ఆశ్రయదుర్గాలు కాలేరు. హల్లెలూయా. వాళ్ళు రాలిపోతారు, ఎండిపోతారు, చచ్చిపోతారు, మాడిపోతారు, మాయమైపోతారు. కానీ మన దేవుడు నిత్య ఆశ్రయదుర్గమైన యేసు కనుక ఆయన మీదే అన్ని విషయాలు ఏం చేయాలి? ఆనుకోవాలి. హల్లెలూయా. నీపైనే ఆనుకొని ప్రతి విషయంలో ఆయన మీద చేయాలి, ఆనుకోవాలి. ఆయన ఆశ్రయించి ఆనుకోవడం అంటే ఏంటి? ఆశ్రయించటం, ఆధారపడటం. యెహోషువ అంటాడు, నీవే నాకు దిక్కు, నాకు వేరే దిక్కు లేదు ప్రభువా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మూయబడ్డాయి, ఏ దిక్కు నాకు సహాయం లేదు. నీ దిక్కులు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా, నీవే నా దిక్కు. ఇది ఆనుకోవడం అంటే ఏంటి? ఇంక ఏ సహాయం నాకు లేదుక, ఏ ఆధారం నాకు లేదుక. నీవే కార్యం చేయాలి, నీవే బ్రతికించాలి, నీవే పోషించాలి, నీవే నన్ను స్వస్థపరచాలి, నీవే కార్యాలు చేయాలి. నువ్వు తప్ప వేరొక ఆధారము లేదు. అంటనే ఆనుకోవటం, సహాయం అడగటము, ఆయన ఆశ్రయించటం. అలా ఆనుకుంటేనంట ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యాకోబు అలా ఆనుకున్నాడు. అన్ని సార్లు తిరిగాడు. నీకు అయిపోయింది, నా అన్న చంపేస్తాడేమో, నా పరిస్థితి మారిపోయింది, నా కష్టంలో ఇప్పుడు నా దేవుడిని అనుకుంటే ఆయన తప్ప వేరే కార్యం లేదని ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ ఎట్లు, ఆ ధనము, ఆ భార్యలు, పిల్లలు అందరిని పంపించేశాడు. ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక ఆనుకోవడం నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి మీద? దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నాడే కదా. దేవా, నువ్వు దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టునయ్యా. ఆనుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దీవెన పాత్రుడైపోయాడు. శత్రువులు మిత్రులైపోయాడు. ఈ చరిత్ర, యాకోబు చరిత్రే మారిపోయింది. కారణం ఏంటంటే యాకోబు దేవుని మీద ఆనుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితాల్లో ఎప్పుడైతే ఆనుకుంటామో, ఆధారపడతామో, దేవుడు ప్రతి కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతటి ఘనకార్యమైన చెయ్యాలంటే నువ్వు అన్ని స్థితుల్లో ఏం చేయాలి? దేవుని మీద ఆనుకోవాలి. రెండు రకాల భక్తులు ఉంటారు. ఒకడేమో నిజముగా ఆనుకొని ధైర్యంగా ఉంటారు. ఆనుకున్నట్టుగా నటించి, ఆనుకున్నాను, దేవుడు నాతోనే ఉన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా పట్ల కార్యాలు చేస్తాడు అని ఆనుకున్నట్లుగానే ఉండి ప్రమాదంలో పడిపోయిన తర్వాత అయ్యో ఇప్పుడు దాకా ఆనుకున్నాను కదా అని మాయలో పడిపోయే రెండో రకం ఉంది. ఆ రకం ఉండకూడదు. కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఆనుకుంటే ఆయన పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ముగించబోతున్నా. ఆయన మీద ఆనుకుంటే ఏం చేస్తాడంటే, ఒకటి ఆనుకునే నీవు పట్ల, నా పట్ల ఎవరైతే ఆనుకుంటారో ఆనుకున్న వారిని ఆయన ఆదుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆనుకుంటే నేను ఆదుకుంటాను అంటాడు. ఇది నెల వాగ్దానం ఏంటి? మన వాగ్దానం చెప్పండి ఏంటి? అన్నం పెట్టి హస్తమా? నీతి అనే నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆనుకోగలిగితే ఆయన ఆదుకుంటాడు. నువ్వు ఆనుకుంటే ఆదుకుంటాడు. ఎవరి మీద ఆనుకోవాలి? యేసు మీదే ఆనుకోవాలి. దేవుని మీదే ఆనుకోవాలి. మనుషుల మీద, లోకం మీద, ధనం మీద, బలం మీద, జనం మీద, శక్తి మీద, చదువు మీద, టాలెంట్ మీద కాదు. ప్రతి విషయంలో యేసయ్యా నీవే దిక్కు, యేసయ్యా నువ్వే కార్యం చేయాలి, యేసయ్యా నీవు తప్ప నాకు సహాయము లేదు అని అనుకుంటే ఆయన అంటాడు, ఆనుకున్నావు కనుక నేను నిన్ను ఆదుకుంటా. హల్లెలూయా. ఏ కష్టంలోనైనా, ఏ నష్టంలోనైనా, ఏ ఇరుకులోనైనా, ఏ ఇబ్బందులోనైనా, ఏ చీకటిలోనైనా, ఏ మరణంలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన దక్షిణాస్తము చాపి ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. హల్లెలూయా. అలా గనక ఆనుకుంటే ఆదుకుంటాడు.
మన జీవితాల్లో ఎన్నిసార్లు ఆయన ఆనుకోలేదు, మనం ఆనుకున్నాం కాబట్టి ఎన్నో సార్లు మన జీవితాల్లో ఆదుకుని మనల్ని ఏం చేశాడు, ఆయన రక్షించాడు. హల్లెలూయా. నిజంగా నా జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు. నిజంగా చెప్పాలంటే 2001లోనే చచ్చిపోవాలి నేను. ఆ తర్వాత రెండోసారి 2005లో చచ్చిపోవాలి. ఆ తర్వాత 2012లో చచ్చిపోవాలి. ఆ తర్వాత 2020లో చచ్చిపోవాలి. ఇలాగా అనేక సార్లు మరణాలు వచ్చిన జీవితంలో, కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నాను కనుక ఆయన ఏం చేస్తున్నాడు, నన్ను ఆదుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆదుకునే దేవుడు. ఒక రోజున కంప్యూటర్ డ్యూటీ చేస్తున్నా, కర్నూలు వెళ్ళాలి. కర్నూలు వెళ్ళి నేను ఇంకో ఇద్దరు డ్రైవర్లనే వెళ్ళి లోడ్ దించి రావాలి. వెళ్ళి లోడ్ దించేస్తాం, కర్నూలు దగ్గరకు వచ్చాం. అలాగే ఢిల్లీ కర్నూలు దాకా వచ్చాం. మంచి వర్షం బాగా పడుతుంది. సరే తిందామని చెప్పి బిర్యానీ సెంటర్కి వెళ్ళాము. ఒక ప్లేట్ ఇద్దరు బిర్యానీ తిన్నాం. వాడు చికెన్ చెప్పాడు, చేపలు చెప్పాడు, ఇంకేం చెప్పాడు, మొత్తం పేకల్లాగా ఫుల్గా వేసేసాడు. ఇక సరే ఫుల్ తినేసాం. మళ్ళీ బండిలోకి వచ్చాం. బండికి స్టార్ట్ చేయాలి. నేను తోలుతానంటే అన్నాడు, లేదు లేదు అన్నయ్య నేను తోలుతాను, నేను కర్నూలు నుంచి ఒక 100 కిలోమీటర్లు తోలుతాను, ఆ తర్వాత నువ్వు తోలు అన్నాడు. మొత్తానికి ఎక్కాడు. బండి ఎక్కిన తర్వాత వర్షం బాగా పడుతుంది. 2 అద్దాలు లేపేసాం. అశోక్ లైలాండ్ తోలుతున్నాడు. తోలుతా ఉన్నాడు. వెనకాల సింగల్ రోడ్, అది వెనకాల బస్సు వస్తుంది స్పీడ్ గా. ఇతను 80 స్పీడ్ లో ఉన్నాడు. బస్సుకు రాట్ చేసింగానే ఏమైనా కొద్ది ముందుకు వెళ్తుంటే నేనేమో వాక్యం చదువుకుంటున్నా బైబిల్ ఆ బండిలో కూర్చుని. అది వెళ్తా ఉంది. సడన్గా ఏమైపోయిందంటే ఆ బండి కిలోమీటర్ 3 రౌండ్లు వేసింది. అక్కడ గిరగిర 3 రౌండ్లు వేసింది. రెండో రౌండ్కి హ్యాండ్ బ్రేక్ లాగేసా. చూస్తే మనోడు గురికి పెట్టి నిద్రపోతున్నాడు. చక్కగా నిద్రపోయి కళ్ళు మూసుకుని పోతున్నాడు. నిద్ర వచ్చేసింది. మంచిగా తిన్నాడు కదా, మొత్తం వచ్చేసింది. 3 రౌండ్లు బండి గిరగిర తిరిగింది. హ్యాండ్ బ్రేక్ లాగేసాను. పక్కన గొయ్యి ఉంది. వెనక టైంలో గొయ్యిలో పడింది. లేకపోతే అక్కడ నుంచి పడితే మేము కానీ బండి కానీ ఒక్క ముక్కు కూడా మిగలదు. పెద్ద లోయ ఆ గుంటలో పడింది. ఆడ చుట్టూ పనిచేసే వాళ్ళు వచ్చేసారు. చచ్చిపోయారు ఇద్దరు, అయిపోయారు ఇక అని కేకలు పెట్టేశారు. అందరూ చూస్తే బండిలో నుంచి స్తోత్రం చెల్లింతుము, నేను పక్కన కూర్చొని బైబిల్ చదువుతున్నా. మనం నిద్రపోయాం. డ్రైవింగ్ లో 3 రౌండ్లు వేసింది. హ్యాండ్ బ్రేక్ లాగాను. అప్పుడు మెలకు వచ్చింది. చూస్తే ఏముంది, గోతులో పడింది. అది సింగల్ రోడ్. అప్పుడే బస్ క్రాస్ చేసింది. వెనకాల లారీగా వచ్చిన ఒకవేళ గోయిలో నుంచి ఆ 2 వెనకాల టైర్ గోతులో పడకపోయినా అంత ఎత్తైన లోయలో నుంచి బండి పడిపోయేది. ఒక్క క్షణంలో తునకలైపోయేవాడు. దేవుడు ఆదుకునే దేవుడు. హల్లెలూయా. అలాంటి ప్రమాదాలు 1 కాదు 2 కాదు, ఎన్నోసార్లు నా జీవితాల్లో వచ్చాయి. అన్నిసార్లు కూడా దేవుడు ఆదుకుంటానే ఉన్నాడు. ఆదుకునే దేవుడు ఎక్కడో ఉండడు, మన ప్రక్కనే ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడికి నేను వెళ్ళినా కానీ నా ధైర్యం ఏంటంటే నేను పనికెళ్ళి వచ్చే వరకు పాస్టమ్మ గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సంఘం చేస్తుంది. ఇదిగో ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇలా అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి నా జీవితాల్లో నేను నమ్మేది ఒకటి, ఎప్పుడు కూడా ఆయన ఆదుకుంటాను కనుక ఆయన నా జీవితంలో ఎప్పుడూ ఆయన ఆదుకుంటూనే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆదుకుందాం. ఎవరి మీద? గోడ మీద, మనుషుల మీద, లోకం మీద, ఎవరి మీద కాదు. నీ దేవుడైనా యెహోవా మీద, యేసయ్య మీద నువ్వు ఆదుకుంటే ఆయన ఎప్పుడైనా సరే ప్రత్యక్షమై నిన్నేం చేస్తాడు? ఆదుకుంటాడు. హల్లెలూయా. ఎన్నో కార్యముల జీవితాల్లో ఆయన జరిగించే దేవుడు. రెండో చూసినట్లయితే ఆయన ఆదుకుంటే ఏం చేస్తాడయ్యా అంటే, రెండో మాట, ఆయన ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఏ ఆధారం లేకుండా, ఏ సహాయం లేకుండా దిక్కులేని వారిగా ఉండి చూస్తారు పైకి. యేసయ్యా వెళ్ళిపోతున్నావా? 40 రోజులు ఉన్నావు కదయ్యా, మాతో మాట్లాడావు కదయ్యా, బలపరచావు కదయ్యా, వెళ్ళిపోతున్నావు అంటే ఆ ఒలివల కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నాడు కదా. నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆకలికర్తనే పంపిస్తాను. మీరు ఆయన వచ్చే వరకు మీరు నా కొరకు కనిపెట్టండి, ఆయన కొరకు కనిపెట్టండి, ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆడుకుంటే ఆయన మీ మీదకే దిగి వస్తాడు. హల్లెలూయా. మేడగదుల్లో 120 మంది 50 రోజులు కనిపెట్టి ఆనుకున్నారు. ఆదరణకర్త దిగి వచ్చేసాడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు వారి తోడుగా ఉండి ఎన్నో ధైర్యపరిచి, వారిని బలపరిచి, వారిని ఓదార్చి, వారి కన్నీరు తుడిచి, వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి గల కారణం ఏంటంటే అన్ని స్థితుల్లో వారు కష్టములో, బాధలో, ఇరుకులో, కన్నీరులో, శ్రమలో, సంఖ్యల మధ్యలో కూడా వారు ఎక్కడ ఉన్నా కానీ పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆనుకున్నారు. ఎవరి మీద? దేవుని మీద ఆనుకున్నారు కనుక ఆ దేవుడు వారిని ఏం చేశారంటే ఆదరించాడు. ఇలా చెప్పాను కదా, ఒకరి తల్లి ఆయన ఆదరించినట్లు యెరూషలేములో నేను మిమ్మును ఆదరించాను. తల్లి ఆదరించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తా ఉన్నాడంట. ఎప్పుడు చేస్తా? నువ్వు ఆనుకుంటే ఆదుకుంటాడు, నువ్వు ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. మీకు తెలియని వాక్యాలు ఏం కాదు. ఎన్నోసార్లు కన్నీటిలో ఈ ఒంటరిగా వెళ్ళి ఆ మూల కూర్చుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి దినాలు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆదరించలేదా? ఎన్నిసార్లు నీ కన్నీళ్ళు చూడలేదా? ఆయన అది గుర్తుంచుకుని, దేవా నిజమేనాయన, నీ మీద ఆనుకుంటే అనేక సార్లు నా జీవితంలో నా కన్నీరు తుడిచావు ప్రభువా, ఇక నేను నీ మీద ఆనుకుంటానయ్యా అని మనం ఎప్పుడు కూడా ఆయన ఆనుకుంటే చాలు, ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. యెరూషలేములో ఆదరిస్తాడు, శ్రమలో ఆదరిస్తాడు, ఇరుకుల్లో ఆదరిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడు ప్రాంతానికి వెళ్ళి పరిచర్యకు వెళ్ళారు. పరిచర్యకు వెళ్ళి అనేక బాధలు పడతా ఉన్నారు. అప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. ఆకలి దప్పులు, కష్టాలు, ఉంటాక నీడ లేదు, కరెంటు లేని ఆ ఇంటిలో, ఫ్యానులు లేని ఇంటిలో ఆ సంవత్సరాలు పరిచయం చేస్తా ఉన్నారు. గెంజు తాగి ఆ రేషన్ బియ్యం ఇస్తే ఆ బియ్యం వండుకుని, ఆ పురుగులు ఏరుకుని, ఆ బియ్యంలో వండుకుని, నీళ్లు పోసుకుని, గెంజి పోసుకుని తింటూ పరిచయం చేస్తా ఉన్నారు ఆ దినాలు. అయితే ఆ సేవకురాలు ఆ సేవకులకు మాట్లాడింది, ఇప్పటికీ అది నా చెవిలో గింగులు మోగుతానే ఉంటది. స్తోత్రం. హల్లెలూయా. ఏం మాట తెలుసా? ఆ సేవకు అడుగుతుంది, ఒక మాట అడుగుతాను, మీరు నిజం చెప్తారా? నాకు అనిపిస్తా ఉంది, బాధలో అడుగుతా ఉన్నా. ఇదిగో నేను నా తల్లిని చూసి 3 సంవత్సరాలు అయిపోయింది. నేను వెళ్లే వరకు నా తల్లి బ్రతుకుద్దా? నా తల్లిని నేను చూడగలనా? నా తల్లి రోజు గుర్తొస్తా ఉంది, కళలో గుర్తొస్తా ఉంది, దర్శనాలు గుర్తొస్తా ఉంది. నా బంధువులు చూడగలనా? నా తల్లిని చూడగలనా? నా కుటుంబాలు చూడగలనా అని కన్నీరు కాచిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ సేవకులు అడుగుతుంది సేవకుని. అయితే ఆ సేవకుడు చెప్పాడు, నీవు కనుక దేవుని మీద ఆనుకుంటే నువ్వు వెళ్లే వరకు నీ తల్లి సజీవంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్తామా? నిజంగా వెళ్తామా? నా తల్లిని చూస్తానా? నా తల్లి ఆదరణ కావాలి అని కన్నీరు కార్చి ఆ రాత్రంతా ఏడుస్తా ఉంది. కరెక్ట్ గా 3 అయిందండి రాత్రి. 3 గంటలకు నేను మెలుగు చూస్తే ఆ బలిపీఠం దగ్గర పెద్ద చర్చి అనమాట. దగ్గర 1000 మంది పడతారు ఆ చర్చిలో. అంత పెద్ద చర్చిలో బలిపీఠం దగ్గర కూర్చుని రాస్తా ఉంది. 3 అయిన టైము. ఆ 3 గంటల కూర్చుని రాస్తా ఉంటే పాట నాకు మెలుగు వచ్చింది. చూస్తే పాట రాస్తా ఉంది ఆ పాస్టర్ గారు. ఒక పాట, ఆదరణ నీవేగా నా యేసయ్యా, నీవేగా అరణ్యాల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ రాత్రి ఆ పాట రాసి కూర్చుని ఉదయకాలం చెప్పింది ఆ పాట. నేను ఆ పాట విన్నప్పుడు నిజంగా రాత్రి మనం ప్రశ్నించావు కదా, ఆ ప్రశ్నకి జవాబే ఈ పాట. హల్లెలూయా. నేను తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అన్నాడు. నిజంగా 2012వ సంవత్సరం మరలా తల్లి దగ్గరికి ఆ కుమార్తెని దేవుడు చేర్చాడు.
ఈ రోజుకి వచ్చి 12 సంవత్సరాల నుంచి ఆ సేవకురాలు ఆ తల్లితోనే ఉంది. దేవుడి చిత్తమైతే ఇంకొక 20 సంవత్సరాలు కూడా దేవుడితో ఆ తల్లితోనే ఉంచుతాడు. హల్లెలూయా. ఆడుకుంటే చాలు, ఆయన ఆదరిస్తాడు. హల్లెలూయా. ఎన్నో గుండె మంటలు, వేదన, రగిలిపోతున్న సందర్భాలు, ఎన్నో సమస్యలకి జవాబు ఆయన ఎప్పుడు వేసా నిజముగా నువ్వు ఆనుకుంటే, హల్లెలూయా, నువ్వు నిజంగా ఆనుకుంటే అద్భుత కార్యాలైనా చేస్తాడు. ఒకరి తల్లి ఆదరించినట్లుగా ఆయన నిన్ను, నన్ను, మమ్మల్ని అందరిని కూడా ఏం చేస్తారంట? ఆదరిస్తారంట. హల్లెలూయా. ఆదరణ నీకు కావాలా? మనుషుల ఆదరణ కావాలా? లోకం ఆదరణ కొద్దిసేపే, బంధువుల ఆదరణ కొద్దిసేపే, స్నేహితుల ఆదరణ కొద్దిసేపే, లోకంలో ఆదరణ కొద్దిసేపే, కానీ జీవిత కాలం అంతా కూడా నీకు సరిపోయినంత ఆదరణ నా యేసయ్య ఇవ్వగలడు. ఎప్పుడంటే నీవు నిజముగా ఆయన మీద ఆనుకున్నప్పుడు. హల్లెలూయా. మూడవ మాట చూసినట్లయితే ఆయనను ఆనుకునే వారి పట్ల ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఒకటి ఏం చెప్పాను? ఆనుకుంటే ఆదుకుంటాడు. రెండు, ఆనుకుంటే ఆదరిస్తాడు. ఏ స్థితిలోనైనా ఆదరిస్తాడు. గొప్ప ధైర్యంగానే ఉంటావు. మూడోదిగా ఆయనను ఆనుకున్న వారి పట్ల ఆయన ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు కూడా అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అది ఎర్ర సముద్రమైనా, అది సింహాల భూమైనా, అది యోర్దానైనా, అది ఎరుకో అయినా, అది అగ్నిగుండమైనా, అది అరణ్యమైనా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, ఆశ్చర్యాలు జరుగుతూనే ఉంటాయి, మేలులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు చేస్తా? నీవు నిజముగా ఆనుకుంటే. హల్లెలూయా. ఆనుకు చూడొకసారి అద్భుతాలు దేవుడు చేస్తాడు. యోసేపు తెలుసు మనకి. ఆ యోసేపు అన్ని సంవత్సరాలు గుంటలో నుంచి ఒంటి మీదకి, ఒంటిలో నుంచి దేశంలోనికి బానిసత్వంగా వెళ్ళి చెరలోకి వెళ్ళాడు. చెరలో ఉన్నాడు. అక్కడ ఇద్దరు కళ వచ్చింది. ఆ ఇద్దరు కళ చెప్పాడు. వెళ్ళేటప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఆ రాజు దగ్గరికి వెళ్తావు కదా, ఇదిగో నువ్వు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా గురించి రాజు చెప్పు అన్నాడు. అయితే ఇప్పుడు యోసేపు ఎవరిని అనుకున్నాడు అంటే పానదాయకుల అధిపతి మీద ఆనుకున్నాడంటే ఒక మనిషి మీద ఆనుకున్నాడు. కాబట్టి అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు పట్టింది మరలా యోసేపు బయటికి రావటానికి. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. మరలా యోసేపు దేవుని మీద ఎప్పుడైతే ఆనుకున్నాడో ఈసారి రాజుకే కళ వచ్చేసింది. హల్లెలూయా. రాజుకే భయపుట్టింది. అద్భుతం జరిగింది. బయటకు వచ్చాడు. ఎండిపోయిన యోసేపు, పక్క చిక్కిన యోసేపు, శ్రమల పాలైన యోసేపు, కష్టాల పాలైన యోసేపు, చెరలో ఉన్న యోసేపు ఇప్పుడు సింహాసనం కూర్చున్నాడు. హల్లెలూయా. ఒక ఖైదీ సింహాసనం కూర్చుని రాజు తర్వాత గవర్నర్ గా మార్చబడ్డాడంటే ఇది అద్భుతమే కదా? గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఆనుకున్నంత వరకు దేవుడు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆనుకున్నాడో బయటకు తీసుకొచ్చాడు, సింహాసనం ఎక్కించాడు, అద్భుతాలు యోసేపు ద్వారా జరిగించాడు. హల్లెలూయా. యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి. నా పేరు అదే. హల్లెలూయా. ఒకసారి చేయి చాపి దీవించండి అమ్మా. అడుక్కో తప్పదు. చేయి చాపండి అమ్మా. దేవుడు అనరా? అనరా? అనండి ఒకసారి. దేవుడు నిన్ను దీవించునుగాక. వెళ్ళేటప్పుడు తర్వాత శాఖలు చూశారండి. హల్లెలూయా. యోసేపు అంటే ఏంటి చెప్పండి? ఫలించడి కొమ్మ. ఎప్పుడైతే ఆనుకున్నాడో ఆ ఎండిపోయిన కొమ్మ ఫలించడుగా, శాఖలుగా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆనుకుందాం. ఒకటి ఆదుకుంటాడు, రెండోది ఆదరిస్తాడు, మూడోది నీ పట్ల, నా పట్ల, మన పట్ల, నమ్మిన వారి పట్ల, ఆనుకున్న వారి పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనల్ని నడిపించినట్లుగా, దేవుడే మనల్ని బలపరచినట్లుగా గడిచిన కాలం అంతా ఎన్నోసార్లు మన జీవితాలు ఆదుకున్నాడు. ఎన్నోసార్లు ఆయన ఆదరించాడు.
ఎన్నో అద్భుతం మన జీవితాలు జరిగించాం. మరొక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీద ఆనుకుందాం. ఆయనేమైనా ఆధారం కనుక ఆనుకొని అద్భుతాలు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. బహుళ ఆశీర్వాదకారి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు జీవితాలు ప్రభు నిజమేనా ఆయన నీ మీద ఆనుకోవడం అని చెప్పావు నాయన. ప్రభు ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుతూ వచ్చావు ప్రభు. నీ మీద ఆనుకుని ప్రభు మా జీవితాల్లో మేలు పొందుకుంటాక నాయన, ఆదరించబట్టాకయ్యా అయ్యా తను దీవించబట్టాక నాయన, బలపరచబట్టాక తండ్రి, అద్భుతాలు చూడటాక నాయన మా జీవితాల్లో తండ్రి ప్రతి క్షణం నాయన నీ మీద ఆనుకునే వారిగా ఉండటానికి తండ్రి నీ కృప మాకు దయచేయండి, సహాయం చేయ ప్రభు. అయ్యా తండ్రి మీ సేవకులకి బలపరచండి నాయన, బలంగా నీ పరిచయలు వాడుకున్న ప్రభు సహాయం చేయ ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి నాయన అది మీ సన్నిధికి వచ్చి తిరిగిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, బలమైన కార్యాలు మీరు జరిగించు నాయన. నీ కృప, నీ సన్నిధి, నీ సహవాసం ప్రభు తోడుగా ఉంచి బలపరచండి, సహాయం చేయ ప్రభు. అనుకున్న ప్రతిసారి ప్రభు మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమ పొందమని మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి కూర్చున్నాము తండ్రి. మా తండ్రి ప్రేమయు, కుమారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.